కమిటీ అధ్యక్షులు రాజశేఖర్ గారు, అదేవిధంగా మా సోదరుడు మిత్రుడు మన స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారికి, పెద్దలు గరటయ్య గారు, మరో సోదరుడు సత్య గారికి అందరూ కూడా నమస్కారం. ఇవాళ మంచి కార్యక్రమం, ఇవాళ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇవాళ మంచి కార్యక్రమం ఈ గ్రామం రావడం చాలా సంతోషం. పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ పెట్టారో కానీ 43 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇవాళ ఈ పార్టీ ఎంత బలంగా ఉందంటే ఈ దేశ చరిత్రలో ఎంత బలమైనటువంటి పార్టీ నాకు తెలిసేది. ఇవాళ మనం కోటి సభ్యత్వం గల ఏకైక పార్టీ ఏదన్నా ఉంటే అది తెలుగుదేశం పార్టీ. మీ అందరికీ తెలియదు కాదు, సుదీర్ఘ 43 సంవత్సరాల ప్రయాణంలో చాలా మంది తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలని చూశారు. 85లో ఒకసారి ఒక రూపంలో వచ్చి దెబ్బకొట్టాలని చూసి వాళ్ళు దెబ్బతినిపోయారు. తర్వాత ఒక మనిషి వాళ్ళ కుటుంబంలో పోయి దెబ్బకొట్టాలని చూస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఏ విధంగా కాపాడుకున్నామో మనందరికీ తెలిసింది. అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో గడిచిన 5 సంవత్సరాల్లో మన నాయకుడిని జైల్లో పెట్టి అవమానించి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టి కార్యకర్తల్ని కేసులు పెట్టి దెబ్బకొట్టాలని చూస్తే మళ్ళీ ఊహెత్తనే ఎగిసిపడి ఇవాళ ఎదురోడికి 11 సీట్లకి పరిమితం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం. దేశం ఏ మూలకెళ్ళినా నేను తెలుగుదేశం పార్టీ మనిషిని సభ్యుడిని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అది తెలుగుదేశం పార్టీ అంటే. అందుకే